మన అందరి లైఫ్ కూడా హ్మ్. మన చేతుల్లో ఉంది. మనం ఆనందంగా జీవించగలం అని మనకనిపిస్తూ ఉంటది కదా! సో, అలా మన అందరి చేతుల్లోనే ఉంది. మన ఆలోచన మనం మార్చుకోగలిగినప్పుడు, మనం మార్చుకోగలుగుతాం. ఎప్పుడు కూడా మనం ఏంటంటే, ఏ స్టేట్‌లో ఉంటాము అంటే, ఎప్పుడు 2 స్టేట్‌లో ఉంటాం. మనం ఎప్పుడు నెగెటివ్ స్టేట్ ఒకటి, పాజిటివ్ స్టేట్ ఒకటి ఉంటది మనకెప్పుడు. సో, మనకి విచారం, ఏదైనా కోపం, బాధ అలాంటివి వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మనం ఒక నెగెటివ్ స్టేట్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే తర్వాత పాజిటివ్ స్టేట్ ఆనందం, హ్యాపీనెస్ సంతోషంగా ఉన్నప్పుడు, ఏదైనా అచీవ్ చేసినప్పుడు, ఇలాంటి విషయాల్లో మనకి సంతోషం అనిపిస్తూ ఉంటది. పిల్లలతో ఆటలాడుకున్నప్పుడు, మనకి ఏదైనా నచ్చిన పని చేసినప్పుడు, ఇవన్నీ కూడా మనం పాజిటివ్ స్టేట్‌లో ఉంటాం. సో, ఇప్పుడు మనం ఎప్పుడు ఉండేది ఒకటి నెగెటివ్ స్టేట్ ఆర్ ఒకటి పాజిటివ్ స్టేట్. మనం పాజిటివ్ స్టేట్‌లో ఉన్నప్పుడు ఏ సమస్యనైనా చాలా త్వరగా పరిష్కరించుకోగలుగుతాం. మనం ముందుకెళ్ళడానికి మన ఆలోచన అనేది క్లారిటీగా ఉంటుంది. క్లియర్‌గా ఉంటుంది. అదే నెగెటివ్ స్టేట్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం సరైన నిర్ణయాలు తీసుకోలేం. ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది మనకి అందరికీ ఉంటుంది. సో, ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కన్‌ఫ్యూజన్ వస్తుంది. ఒక్కొక్కసారి పొరపాటు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే ముందు ఏ విషయం తెలుసుకోవాలన్నా మనం ఎప్పుడు పాజిటివ్ స్టేట్‌లో ఉండే విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. మనందరికీ అనిపిస్తుంది. మేడం ఏంటి చెప్పేస్తున్నారు చాలా పాజిటివ్ స్టేట్‌లో ఉండేలా ప్రాక్టీస్ చేయాలి అని అంత ఈజీనా అని అనిపిస్తుంది. కానీ మనం తప్పదు కదండీ! మనం అలవాటు చేసుకుంటే ఏదైనా మనకు అలవాటవుతుంది. మనకేంటంటే మనం ప్రతి దానికి కంగారు పడిపోవటం, భయపడిపోవటం, కోప్పడిపోవటం ఒక సిట్యుయేషన్ అంటే ఇలాగే ఉండాలని మనం అలవాటు చేసుకున్నాం చిన్నప్పటి నుంచి. కాబట్టి ఆ స్టేట్‌లోకి మనం వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా మన అవేర్‌నెస్‌తో మనం ఎప్పుడు కూడా పాజిటివ్ స్టేట్‌లో ఉండే విధానాన్ని మనం అలవాటు చేసుకుంటే అది కూడా అలవాటవుతుంది. సో, ఇవన్నీ అలవాటు చేసుకోవడానికి మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఓపెన్ అనేది చాలా మనకి ఉపయోగకరంగా ఉంటుందనమాట. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓపెన్ గురించి చెప్తానండి. ఇది ఎవరైనా మనలో విన్నారా అండి ఓపెన్ అంటే? ఎవరికైనా ఐడియా ఉంటే కొంచెం చెప్పండి. ఓపెన్ అనేది. హోపనపున అనేది ఈ హవాయియన్ టెక్నిక్ అండి. ఇది ఒక ప్రేయర్ అండి. ప్రేయర్ అవునండి. అంటే ప్రార్థన. అవును. ఇదేందంటే మనం హీల్ చేసుకోవచ్చు. అవును. మనల్ని మనమే గాకుండా మన అవును. మన బయటి వాళ్ళని గూడా ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ గావచ్చు, మన అయిన వాళ్ళని గూడా హీల్ జేయొచ్చన్నట్టు. అవునండి. ఇది ఒక ప్రార్థన. అవును. ప్రేయరు. ఓకే సార్. చాలా పవర్‌ఫుల్ ప్రేయర్ ఇది. ఆ! ఆ! ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ అండి. ఇప్పుడు చూద్దామండి ఓపెన్ గురించి. ఓపెన్ అనేది ఒక హవాయిన్స్ టెక్నిక్ అండి ఇది. సో, మనకేంటంటే ఈ ఓపెన్ వాళ్ళకి ఒక ఎప్పుడు కూడా పాత పద్ధతిలో అయితే ప్రార్థించి అందరూ కుటుంబం అంతా కూడా ఒక చోట ఉండి ఒక ప్రేయర్ చేసేవారనమాట. ఒక ప్రేయర్ చేయాలి అంటే కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే చోట గ్యాదర్ అవ్వాలి. ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా కూడా అంతమంది కూడా కుటుంబంలో గ్యాదర్ అవ్వాలి. అప్పుడు వాళ్ళందరూ ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళలో ఉన్న ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది అని వాళ్ళు పాటిస్తూ ఉంటారనమాట. సో, అది వాళ్ళ టెక్నికు. హోపోనోపోనో అంటే హోపోనోపోనో అనేది అంటే మనల్ని మనం ఒక ఏదైనా థింగ్స్‌ని రెక్టిఫై చేయటం అన్నమాట. సో, దాన్ని మార్చుకోవడం, దానికి కరెక్ట్ అయిన విషయంలో మనం పెట్టడం అనేది హోపోనోపోనో అనే దాని కింద వస్తుందన్నమాటండి. ఆళ్ళ హవాయియన్స్‌లో కహునాస్ అని ఉంటారు. వాళ్ళు మనకి పూజారులు ఉంటారు కదా! పూజలు చేయించడానికి ఆ విధంగా ఉంటారన్నమాట. సో, ఇక్కడ మొరోనా నలమకు సిమియోనా అనే ఆమె తల్లిదండ్రులు కూడా ఇద్దరు కూడా కహునాస్. అంటే వాళ్ళు పూజలు చేయిస్తూ ఉంటారు ఫ్యామిలీస్‌లో అందరిని. ఆమె ఇయన్నీ చూస్తూ పెరిగింది. చిన్నప్పటి నుంచి కూడా ఆమె పూజలు చేయించడం పేరెంట్స్ ఇలాగా చూస్తూ పెరిగారు. సో, ఆమెకనిపిచ్చేది ఏంటి అందరిని ఫ్యామిలీలో మొత్తం అమ్మ సైడు, నాన్న సైడు అందరిని గ్యాదర్ చేసి ఒకే చోట ఉండి, అందరూ ప్రేయర్ చేయాలంటే కష్టం గదా! అని చెప్పి ఆమెకనిపిచ్చేది చిన్నప్పటి నుంచి. సో, ఆమె ఏం చేశారంటే, సరే ఇది ఇలా కాకుండా ఎవరైనా ఒకళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళు చేస్తే, ఇదంతా కూడా క్లియర్ బ్లాకేజెస్ ఏదైనా ఇబ్బందులు, ఫ్యామిలీలో ఇబ్బందులొచ్చినప్పుడు అది క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుందా అని ఆమె ఎక్కువ ప్రార్థన, ప్రేయర్ చేయడం ద్వారా ఒక కొత్త పద్ధతిని ఆవిడ కనిపెట్టారు. అదేంటంటే ఫ్యామిలీలో ఎవ్వరైనా సరే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అది క్లియర్ చేసుకునే అవకాశం అని ఆవిడ కనిపెట్టారనమాటండి. అది ఏం లేదండి ఓపెన్ అంటే మనకి చాలా సింపుల్‌గా అనిపిస్తుంది కానీ, ఆ ఓపెన్ టెక్నిక్ వాడటం ద్వారా, ప్రేయర్ వాడటం ద్వారా చాలా రిలీఫ్ అనేది కనపడుతుంది. అలాగే బ్లాకేజెస్ అనేది చాలా క్లియర్ అవుతాయి. అది మనకి ఇప్పుడు చాలా మంది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి అందరికి కూడా బయటకొస్తుంది ఓపెను. దాని యొక్క బ్యూటీ గాని, దాని యొక్క రిజల్ట్ కానీ ఇప్పుడు ప్రతి చోట కూడా మనం ఫాలో అవుతూ ఉన్నాం అనమాట. ఓపెన్ అంటే ఒక 4 ఫ్రేజెస్ ఉంటాయండి. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. సో, ఈ 4 ఫ్రేజెస్ కూడా ఒక మంత్రంలాగా అంటే మేము 4 ఫ్రేజెస్ చెప్తున్నాం కదా! అంటే 4 ఫ్రేజెస్ చెప్పేయడం కాదండి. సో, అది మనం ఏదో 108 సార్లు చెప్పేసాము, మంత్రం చదివేసాము అన్నట్టు కాకుండా దాని గురించి క్లియర్‌గా తెలుసుకొని ఈ ప్రేయర్స్‌తో పాటు చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అనేది ఉంటుంది. మనల్ని మనం ఎలా హీల్ చేసుకోవాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? మన పాస్ట్ పెయిన్ ఉంటే దాని నుంచి ఎలా బయటికి రావాలి? సో, ఇదంతా కూడా మనకి ఆ సబ్జెక్ట్ మనం తెలుసుకుంటూ ఈ ఓపెన్ ప్రేయర్ చేసినప్పుడు అది వండర్‌ఫుల్ రిజల్ట్ అనేది మనకిస్తుందనమాట. సో, అదేంటో ఇప్పుడు చూద్దాం.
ఎందుకంటే మనం హోపోనోపోనో చేస్తున్నప్పుడు మనం ఒక డివైన్‌కి మనం కనెక్ట్ అవుతాం. ఏదైనా మన ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం చాలా రకాలుగా మనం దాని నుంచి బయటికి రావడానికి మన సపోర్ట్ కోసం మనం చాలా చేస్తూ ఉంటాం. మనకి అలవాటయింది. పూజలు చేస్తాము, అన్నీ చేస్తుంటాం. కానీ ఇంకా స్టక్ అయింది. ఎందుకో మనం బయట పడలేకపోతున్నాం అని మనకు అనిపిస్తూ ఉంటది. సో, మన థాట్స్‌లో క్లారిటీ అనేది ఉండదు. సో, మనం ఎప్పుడైనా ఈ డివైన్ పవర్‌తో మనం ఈ హోపోనోపోనో ద్వారా కనెక్ట్ అయినప్పుడు మన మిస్టేక్స్‌ని మనం క్లియర్ చేసుకోవడం ద్వారా థాట్స్ క్లియర్‌గా ఉంటాయి. వర్డ్స్ క్లియర్‌గా ఉంటాయి. ఒక యాక్షన్‌లోకి మనం ఎలా వెళ్ళాలి అనేది కూడా మనకి తెలుస్తుందనమాటండి. సో, మనం కంప్లీట్‌గా ఒక స్వతంత్రంగా మనం బయటకొచ్చేస్తాం. ఆ సమస్య నుంచి బయటపడడానికి ఈ ఓపెన్ అనేది మనకి వండర్‌ఫుల్ గిఫ్ట్ అనమాటండి. మనం జనరల్‌గా ఎప్పుడు కూడా ఏ ఏ కమ్యూనిటీలోనైనా, ఏ సాంప్రదాయంలోనైనా మనం వింటూ ఉంటాం. ఏంటంటే ఏం జరిగినా కూడా ఒక్కొక్కసారి మన చేతుల్లో లేనప్పుడు అన్ని ప్రయత్నాలు మనం చేసేసిన తర్వాత ఒక ప్రాబ్లమ్ మనకి క్లియర్ అవ్వట్లేదు. బ్లాకేజ్ ఉండిపోయింది. స్ట్రక్ అయిపోయాము అనిపించినప్పుడు మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఓహ్! ఇది కర్మ ఫలితం అని కొందరంటారు. కొందరేమో ఎనర్జీస్ మన పాస్ట్ ఎనర్జీస్ మళ్ళీ అలాగే రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఇలా ప్రాబ్లమ్‌గా క్రియేట్ అయింది అని కొందరు చెప్తూ ఉంటారు. కొందరేమో ఏది మనం నాటితే విత్తనం అదే మన లైఫ్‌లోకొస్తుంది అని కొందరు చెప్తారు. ఇప్పుడు అందరూ డెస్టినీ అని కూడా కొందరు మనం వింటూ ఉన్నాం. సో, ఏది చెప్పినా కూడా మనం ఏం చేసామో అనేది ఆ ఫలితాన్నే మనం పొందుతున్నాం తిరిగి. అనేది మనం అందరం వింటున్నాము. మనకు తెలుసు. సో, అయితే మరి దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి? ఆ ఎనర్జీస్ కావచ్చు, అది ఏదైనా కూడా నెగెటివ్ ఎనర్జీస్ కావచ్చు, ఈ కర్మ సిద్ధాంతం అని చెప్తా ఉంటారు. కర్మ ఫలితం అని కావచ్చు. వాటిని మనం ఎలా క్లియర్ చేసుకోవాలి? ఎలా క్లియర్ చేసుకోవాలంటే మనం అయన్నీ క్లియర్ చేసుకొని మన లైఫ్‌లో ఆటంకాలు లేకుండా ముందుకెళ్తామనేది ఈ ఓపెన్ ద్వారా మనం తెలుస్తుంది. మనం ముందుకెళ్ళగలుగుతాం అనమాట. ఇక్కడ మన దగ్గర మన చుట్టూ ఉన్నది కూడా ఏదైనా కూడా ఎనర్జీ. మన చుట్టూ ప్రతీదీ కూడా మనం ఏం చేసినా ఎనర్జీ. ఆ ఎనర్జీ వల్లనే ఆ రిఫ్లెక్షన్ అనేది మన లైఫ్‌లోకి వస్తూ ఉంటది. మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ గురించి మనం తెలుసుకోవాలి. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మన చిన్నప్పటి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. మన నమ్మకాలు కావచ్చు, మన భయాలు కావచ్చు, చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. దాని ద్వారానే మనం మాట్లాడుతూ ఉంటాం, మనం ఆలోచిస్తూ ఉంటాం, ఏదైనా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. సో, ఆ స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటి? దాన్ని పాజిటివ్‌గా మనం ఎలా మార్చాలి? సో, దాన్ని బట్టి కూడా మన లైఫ్ అనేది దాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి అవసరమైనట్టుగా మార్చుకుంటూ, అవసరం లేని నెగెటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మన భయాలు గాని, ఏదైనా ఫోబియాస్ కానీ వాటిని క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు మన లైఫ్ అనేది చాలా బావుంటుంది. సో, మనం ఏంటంటే ఇక్కడ ఓపెన్ ద్వారా సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న ఈ బ్లాకేజెస్‌ని మనం క్లియర్ చేసుకోగలుగుతామనమాట. ఆ బ్లాకేజ్ క్లియర్ చేసుకోవడం ద్వారా మనకి థాట్స్‌లో క్లారిటీ వస్తుంది. ఎలా ముందుకెళ్ళాలి అనేది క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఓపెనోలో మనం చెప్పుకునేది ముఖ్యంగా ఏంటంటే అండి, వాళ్ళ టెక్నిక్స్‌లో ఓపెనోలో మెడిటేషన్ అనేది ఉంటుంది. మెడిటేషన్ చాలా ముఖ్యం. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే, సూత్రం ఏంటంటే 100% టేక్ రెస్పాన్సిబిలిటీ అండి. సో, మనం ఈ 100% టేక్ రెస్పాన్సిబిలిటీ అనే విషయాన్ని క్లియర్‌గా అర్థం చేసుకున్నప్పుడు, మన లైఫ్ అనేది మన లైఫ్‌లో ప్రాబ్లమ్స్ అనేవి సగం తగ్గిపోయినట్టే. మనకి మనం దాన్ని క్లియర్ చేసుకునే శక్తి అనేది మనలో ఇన్నర్ పవర్ అనేది పెరిగిపోతుంది. సో, ఇప్పుడు మనం ఈరోజు పర్టిక్యులర్‌లీ మనం 100% టేక్ రెస్పాన్సిబిలిటీ గురించి మనం చర్చించుకుందాం. సో, అంటే ఏంటంటే అండి 100% టేక్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు లైఫ్‌లో ఏదైనా సమస్యొచ్చింది. సో, మనకి మనీ ప్రాబ్లమ్ వచ్చిందనుకుందాం. ఎవరో డబ్బులు తీసుకెళ్లారు. మనకివ్వలేదు. లేదా మనం వర్క్ చేస్తున్నా కూడా మనకి ప్రమోషన్ రావట్లేదు. జాబ్‌లో గ్రోత్ లేదు. ఇలా ఇబ్బందులున్నాయి. సో, ఇబ్బందులున్నప్పుడు జనరల్‌గా మనం ఏం చేస్తాము? సో, నేను కష్టపడుతున్నాను. కానీ బయట సమస్య బయటుంది. నా వల్ల ఇది జరగలేదు. నా వల్ల ఈ ప్రాబ్లమ్ రాలేదు. సో, నా కష్టాన్ని వాళ్ళు గుర్తించట్లేదు అని చెప్తాము. లేదంటే బయట కాంపిటీషన్ చాలా ఎక్కువుంది. కాబట్టి నాకు గ్రోత్ లేకుండా ఉంది అని చెప్తూ ఉంటాం. అంటే తప్పునెప్పుడు కూడా ప్రాబ్లమ్‌ని మన వైపు నుంచి మనం చూడం. దానికి మనం కారణం మనం క్లియర్ చేసుకోవాలని అనుకోం. జనరల్‌గా మనకు అలవాటేంటంటే, బయట విషయాన్ని చూపిస్తూ ఉంటాం. అలాగే ప్రతీది కూడా ఇంట్లో రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా తప్పు లేదు. నేను చాలా క్లియర్‌గా ఉన్నాను. సో, అవతల వాళ్ళే గొడవలు పెడుతున్నారు. దానివల్ల రిలేషన్‌షిప్‌లో ఇబ్బందొచ్చింది. అని అది కూడా మనం వాళ్ళ మీద తోస్తూ ఉంటాం. జనరల్‌గా ఒక్కొక్కసారి ఉండొచ్చు. వాళ్ళ వల్లే ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ మనం ఎప్పుడు కూడా బయట వాళ్ళ లోనే ప్రాబ్లమ్‌ని చూడటం వలన మన లోపల మనం క్లియర్ చేసుకోవాలనే ఆలోచనని మనం మిస్ అవుతాం. సో, 100% టేక్ రెస్పాన్సిబిలిటీ మనమే ఎందుకు తీసుకోవాలి అంటే, మనకి ఏ ఇష్యూ వచ్చినా కూడా ఇప్పుడు సపోజ్ రిలేషన్‌షిప్‌లోనే ప్రాబ్లమ్ వచ్చింది. మనకి ప్రాబ్లమ్ వచ్చింది. దాని వలన మనమే ఇబ్బంది పడుతున్నాం. ఒక ఇంట్లో ఒక చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ వలన ఏమైందంటే మనకి తప్పు లేదు. కానీ మన ఆత్మాభిమానం దెబ్బతినేలాగా అవతల వ్యక్తులు మన మీద ఇబ్బంది పడేలా మాట్లాడారు. సో, మనం చాలా హర్ట్ అయ్యాం.
అది ఏదో ఒకసారి మనకు అలా సంఘటన జరిగి ఉంటది. సో, హర్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? మనకి గుర్తొచ్చి చాలా బాధపడుతూ ఉంటాం. సో, ఇక్కడ నా తప్పేం లేదు కదా! అవతల వాళ్ళు నన్ను హర్ట్ చేశారు అనేది ఆ బాధ అనేది మనం ప్రతిరోజు క్యారీ చేస్తూనే ఉంటాం. సో, మనకిక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే 100% టేక్ రెస్పాన్సిబిలిటీ అనుకున్నప్పుడు, సో, బయట వాళ్ళు అన్నారు అని మనం బాధపడుతూ ఉన్నాం కదా! సో, ఇప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఇది నన్నే బాధపెడుతుంది. నిజంగా ఆ ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ ఎవరిని బాధపెడుతుందండి? మనల్నే కదా పెడుతుంది. బయట వాళ్ళైతే పెట్టట్లేదు. వాళ్ళేంటంటే మనల్ని తిట్టేశారు. మన మీద ఊరికే మన తప్పు లేకపోయినా బాధ పెట్టేశారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళకింక మన పెయిన్‌తో సంబంధం లేదు. సో, వాళ్ళెళ్ళిపోయారు. వాళ్ళ పనయిపోయింది. సో, మనం ఆ పెయిన్ క్యారీ చేసేది మనమే. ప్రతిరోజు గుర్తు చేసుకోవడం ద్వారా వాళ్ళు కొంత గాయం చేశారు మన మనసుని. కానీ మనం గుర్తు చేసుకొని ఆ గాయాన్ని ఇంకా పెద్దది చేసేసుకుంటున్నాం. సో, ఇక్కడ పెయిన్ ఎవరికుంది? ఆహ్, ఆ ప్రాబ్లమ్‌ని చూడడం ద్వారా పెయిన్ అనేది మనమే పొందుతున్నాం. సో, కాబట్టి ఇక్కడ మనమే ఆ పెయిన్‌ని తగ్గించుకోవాలి. ఇక్కడ ఈ విషయం అండి 100% టేక్ రెస్పాన్సిబిలిటీ అనే విషయం ఇది క్లారిటీగా మనం అర్థం చేసుకోగలిగిన రోజు ఖచ్చితంగా ఈ పెయిన్ అంటే నాకు తప్పు లేదు. వాళ్ళొచ్చి నన్ను బాధ పెట్టారు అనే ఆలోచనని మనం పక్కన పెట్టి, ఈ పెయిన్ నన్నే కదా బాధిస్తుంది. నేను దానివల్ల నా హెల్త్‌లో ఇష్యూస్ వస్తున్నాయి. అలాగే నాకు ఒక రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నా పీస్ ఆఫ్ మైండ్ అనేది పోతుంది. సో, ఇది నేనే నష్టపోతున్నాను. ఆ నష్టం అనేది నాకే జరుగుతుంది. అవతల వ్యక్తులకి కాదు. సో, నేను ఆ నష్టపడకుండా నన్ను నేను నష్టపరుచుకోకుండా నేను క్లియర్ చేసుకోవాలి. ఈ పెయిన్ నుంచి నేను బయటపడాలి. అనే విషయం మనకు అర్థమైనప్పుడు మాత్రమే మనం రెస్పాన్సిబిలిటీ కంప్లీట్‌గా తీసుకోగలుగుతాం. సో, ఇలా అర్థం కావాలి కాబట్టి ఈ 100% రెస్పాన్సిబిలిటీ అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి. సో, అర్థం చేసుకోవాలంటే కాస్త టైం పడుతుందండి. ఒకేసారి మనకి దీంట్లో ఉన్న క్లారిటీ అనేది మనకు అర్థం కాదు. సో, ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు ఆ విషయం మనకు అర్థమైనప్పుడు నిజంగా మనం ఏ విషయంలో అయినా సరే, మనకు పెయిన్ కలిగించే ఏ విషయంలో నుంచైనా సరే, మనం బయటికి రావడానికి మనకి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకొని, మనం ఇప్పుడు ముందుకొచ్చేయడానికి అవకాశం ఉందనమాట అండి. సో, ఈ విషయంలో ఏదైనా మాట్లాడితే మీరు అడగాలనుకుంటే అడగొచ్చండి. సో, ఈ విషయం నేను చెప్పాను కాబట్టి ఇది మీకు ఎంతవరకు అర్థమైంది. ఇది అర్థం చేసుకుంటే చాలండి. మన లైఫ్‌లో పెయిన్ అనేది చాలా వరకు తగ్గిపోతది. ఇది ఒక్కసారి మనం సబ్‌కాన్షియస్ మైండ్‌కి అర్థమయ్యేలా చెప్పాము అంటే, సో, మన లైఫ్‌లో ప్రతీదీ కూడా ఆనందంగా చూస్తాము. రిలేషన్‌షిప్‌లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే, మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం. సో, ఈ విషయాన్ని కొంచెం మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే ఎవరైనా అడగండి నేను చెప్తాను. హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకొంచెం క్లారిటీ కావాలి. మాకిక్కడ అర్థం కాలేదు. సో, ఇంకా అంటే మన ప్రతి ఒక్కళ్ళకి ఉంటదండి ఎక్స్‌పీరియన్స్ ఒక పెయిన్. ఆ పెయిన్ నుంచి నాకింకా ఎలా నన్ను నేను చెప్పుకోవాలి? ఎలా నేను బయటికి రావాలి? అనేది మీకేదైనా డౌట్ ఉంటే అడగొచ్చు హ్యాండ్ రైజ్ చేసి. లేదంటే నేను క్లాస్ కంటిన్యూ చేస్తాను. నో మ్యామ్. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ అది చెప్దామని నేను అన్‌మ్యూట్ చేసుకున్నాను. ఓకే మేడం. థాంక్ యూ. అదే మేడం ఇది మనం నిజంగా క్లారిటీగా అర్థం చేసుకుంటే క్లియర్‌గా మేడం మనకి పెయిన్ అనేది చాలా వరకు తగ్గిపోతది. సో, ఇప్పటి వరకు పెయిన్‌లో ఒక సిట్యుయేషన్ జరిగినప్పుడు నా పర్సెంటేజ్ ఎంత? నేను ఒక 5% తప్పు కొంచెం రూడ్‌గా బిహేవ్ చేశానేమో, మాట్లాడానేమో తప్పుగా. అవతల వాళ్ళు నన్ను 95% నన్ను అటాక్ చేశారు ఎమోషనల్‌గా. సో, వాళ్ళదే కదా తప్పు. వాళ్ళనే కదా పనిష్ చేయాలి. వాళ్ళనే కదా గొడవ పెట్టుకోవాలి అని మన లాజికల్ మైండ్ మనకు చెప్తూ ఉంటది. మనని ప్రశాంతంగా ఉండనివ్వదు. సబ్‌కాన్షియస్ మైండ్‌లో అసలు లాజికల్ మైండ్, కాన్షియస్ మైండ్ అయితే ఓకే అగ్రీ అవుతది. నువ్వే కదా ఎక్కువ బాధపడుతున్నావు. నీ పెయిన్ నుంచి నువ్వు బయటికి రావాలి కదా! నువ్వు ఎందుకు జరిగిందేదో జరిగిపోయింది అని చెప్తది కాన్షియస్ మైండ్. కానీ సబ్‌కాన్షియస్ మైండ్ లాజిక్ తీసుకొస్తది. ఒక తీసుకొచ్చి ఎలా ఎలా క్షమించేస్తావు? ఎలా మర్చిపోతావు ఈ విషయాన్ని? నువ్వు తప్పు చేయలేదు. సో, వాళ్ళే కదా నిన్నింత ఎమోషనల్‌గా నలుగురిలో నిన్ను ఇబ్బంది పెట్టారు. నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. నీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారు. సో, ఎలా నువ్వు టేక్ రెస్పాన్సిబిలిటీ నువ్వెలా తీసుకుంటావని అడుగుతది సబ్‌కాన్షియస్ మైండ్. మరి దానికి మనం ఎలా సమాధానం చెప్పాలి అంటే, ఇక్కడ మనం క్లారిటీ వచ్చినప్పుడు, మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఆన్సర్ చెప్పుకోగలిగినప్పుడు, అప్పుడు మాత్రమేనండి మనం బయటకొస్తాం. సో, ఏంటంటే అప్పుడు చెప్పాల్సింది యెస్. వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళన్నారు. ఇష్యూ జరిగిపోయింది. వాళ్ళు మన నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏ పెయిన్ అవసరం లేదు. మన పెయిన్‌తో వాళ్ళకి సంబంధం లే. కాబట్టి వాళ్ళసలు మనం చూడరు. మనం మనం గొడవ పడ్డా, పడకపోయినా మనం ఫస్ట్ ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉండాలి. మనం ఆ పెయిన్ నుంచి బయటికి రావాలి. కాబట్టి మనం దీన్ని మనమే హీల్ చేసుకోవాలి. సో, మనదే రెస్పాన్సిబిలిటీ ఈ ఇష్యూ జరగడానికి. అనే విషయాన్ని మనం క్లారిటీగా చెప్పినప్పుడు మాత్రమే ఆ పెయిన్ అనేది తగ్గుతుంది. సో, నేను ఈ విషయంలో అండి చాలా రోజులు నాకు అర్థమయ్యేది కాదు. ఎలా తీసుకుంటాం రెస్పాన్సిబిలిటీ? ఇంత పెద్ద ఇష్యూస్ జరిగి నా తప్పేం లేనప్పుడని నాకు ఒకటే చాలా సార్లు నాకు లోపల ఇన్నర్‌గా కూడా ఒక కాన్‌ఫ్లిక్ట్ అనమాట. సో, తర్వాత ఆలోచించా సార్ చెప్పగా ఓకే. అసలు ప్రాబ్లమ్ వాళ్ళది కాదు కదా! పెయిన్ మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం. మనమే కదా ఇంకా లాస్ అవుతున్నాం. వాళ్ళు కొంచెం లాస్ చేశారు. మనం ఇంకా లాస్ అవుతున్నాం. సో, దీన్ని బయటికి రావడం వల్లనే మనం వాళ్ళని క్షమించాలి, ఫర్గివ్ చేయాలి అనే ఒక విషయం నాకు అర్థమైనప్పుడు సో, లైఫ్‌లో ఆ పెయిన్ నుంచి బయటకొచ్చేసాననమాటండి. సో, అందుకు నేను ఈ విషయాన్ని మీకు క్లియర్‌గా చెప్పాలని దీన్ని కొంచెం ఎక్కువ సేపు చెప్తున్నాను.
సో, డౌట్స్ ఉంటే కూడా చెప్పమని అడుగుతున్నాను అందుకే. ఇదండి మెయిన్. సో, దీని మీద మనం వీటి మీద మెడిటేషన్ అనేది కూడా మనకి ఏదైనా సరే బ్లాకేజెస్ క్లియర్ చేసుకోవాలంటే మెడిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఇష్యూ తీసుకొని దాని మీద మనం ట్రైన్ చేస్తూ ఉంటాం. సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇస్తూ ఉంటాం. ఇలా ఇప్పుడు నేనెలా అయితే నేను చెప్పానో కొన్ని లాజికల్‌గా కూడా దానికి అర్థమయ్యేలాగా మనం ట్రైన్ చేసినప్పుడు ఆ సబ్‌కాన్షియస్ మైండ్ అగ్రీ అవుతూ మన లైఫ్‌లో ముందుకెళ్ళే విధంగా క్లియర్ చేస్తుందనమాట అండి. ఇప్పుడు మన మైండ్‌లో ఒక పెయినే ఉండిపోయిందనుకుందాం. ఇప్పుడు చెప్పాను ఇష్యూ. ఆ పెయిన్‌తో ఉన్నప్పుడు మన థాట్స్ కూడా క్లారిటీగా ఉండవు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ పెయిన్ నుంచి రిలీజ్ అయినప్పుడు మాత్రమే మన థాట్స్ క్లియర్‌గా ఉంటాయి. మన ఫ్యామిలీస్‌లో ఏదైనా ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో ఒక వ్యక్తి ద్వారా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి అదే ఫ్యామిలీ మెంబర్ అయినప్పుడు వాళ్ళతోనే మనం లైఫ్ కంటిన్యూ చేయాలి. బయట వాళ్ళనుకోండి ఓకే. అక్కడితో కట్ చేస్తాం. బట్ వీళ్ళతోనే మనం కంటిన్యూ చేయాలన్నప్పుడు మనం ఆ వ్యక్తిని ఫర్గివ్ చేసి, మనకి మనం టేక్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మాత్రమే మన జర్నీ అనేది సాఫీగా సాగుతుంది. లేదంటే మనం అక్కడే ఆగిపోయి, సో, అదే బాధపడుతూ ఇంకా మనల్ని మనం డౌన్ చేసుకుంటామనమాట. సో, అలా డౌన్ అవ్వకుండా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ద్వారా మనం ముందుకెళ్తామండి. సో, నెక్స్ట్‌ది చూద్దాం. ఇప్పుడు మన లైఫ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా! ఏ ప్రాబ్లమ్ అయినా సరే మన సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి మళ్ళీ మనకి తిరిగి రీప్లే అవుతూ ఉంటూ మన లైఫ్‌లో మనకది ఒక ప్రాబ్లమ్ లాగా, ఒక ఇష్యూ లాగా కనిపిస్తూ ఉంటుంది. అది ఒక వ్యక్తి రూపంలోనైనా కనిపించొచ్చు. ఒక సిట్యుయేషన్ రూపంలోనైనా వస్తూ ఉంటది. సో, ఏదైనా సరే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నదే అనమాట అండి. సో, కాబట్టి మనం ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న దాన్ని మనం ఈ ఓపెన్ ద్వారా క్లియర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం అనుకున్నాం ముందు చెప్పుకున్నాం కదండీ! మన ఎనర్జీస్ కానీ మనం ఏదైతే నాటామో అదే ఏ విత్తనం నాటామో అదే ఫలితాన్ని పొందుతామని. కర్మ ఫలితం అని కానీ, ఒక డెస్టినీ అని కానీ చెప్పుకున్నాం. అంటే మనం ఎప్పుడో ఏదో ఒక చిన్న ఇది ఒక ప్రాబ్లమ్ ఎవరికో క్రియేట్ చేసాం. ఎవరికో పెయిన్ తెప్పించాం. సో, అది ఇప్పుడు ఈ రూపంలో ఒక ఇష్యూ లాగా, ఒక పర్సన్ లాగా మనల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అక్కడి నుంచి కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎప్పుడో మనకు తెలిసి చేసినా, తెలియక చేసినా కూడా ఈ ఓపెన్ ద్వారా దాన్ని మొత్తం క్లియర్ చేసుకొని మనం ముందుకెళ్తాం. దాని వలన మాత్రమే మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోవటం ఆటోమేటిక్‌గా మనం చూస్తూ ఉంటాం అనమాట అండి. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకునేది ఇప్పుడు మనం మొరోనా నలమక్క సిమియానా గురించి చెప్పుకున్నాం కదండీ! ఆమె ఈ 4 ఫ్రేజెస్ ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అనేది ఆమె క్రియేట్ చేశారు. ఆమె అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. సో, వాళ్ళేంటంటే హవాయియన్స్ ఈ ఈ ఫ్రేజెస్ ఒక్కళ్ళు చెప్పినా కూడా ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో, మనం ఏదైనా సరే మన పెద్దవాళ్ళు కానీ, మన ఫ్యామిలీలో మనమే కాకుండా వాళ్ళ ద్వారా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, అది మనం క్లియర్ చేయాలనుకున్నా కూడా ఈ 4 ఫ్రేజెస్‌ని వాడతామనమాట. వాడి ఆ ఇష్యూస్, బ్లాకేజెస్ అన్నిటిని కూడా మనం క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆమె శిష్యులు డాక్టర్ హ్యూలన్ అని ఒకాయన ఉంటారు. మొరానా నల్మకు సిమియోన శిష్యుడాయన. సో, ఆయనేంటంటే ఒక సైకియాట్రిస్ట్ అనమాటండి. ఆయన ఏంటి ఒక ఒక హాస్పిటల్‌కైనా డాక్టర్‌గా వెళ్తారు. సైకియాట్రిస్ట్‌గా వెళ్తారు. ఆ హాస్పిటల్‌లో అందరూ ఎలా ఉంటారంటే భయంకరమైన క్రిమినల్స్. వాళ్ళెందుకంటే హత్యలు చేసి, దోపిడీలు ఇంకా ఎంత న నరరూప రాక్షసుల్లా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి ఈయన వెళ్తారు. ఈయన విషయం బాగా క్లియర్‌గా తెలుసు. ఒక బ్లాకేజ్‌ని ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది. దాని ప్రకారం ఆయన నేను ఈ హాస్పిటల్‌కి డాక్టర్‌గా వచ్చాను అంటే, ఈ ఈ పేషెంట్‌తో నాకు సంబంధం ఉంది. సో, ఈ పేషెంట్‌ని నేనే ఆకర్షించుకున్నాను. దీనికి నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. సో, ఆ బ్లాకేజెస్‌ని నేనే క్లియర్ చేసుకోవాలి. తెలుసో తెలియకో వీళ్ళు నా లైఫ్‌లోకొచ్చారు అంటే, ఆ బాధ్యత నాదే అని ఆయన అనుకున్నారనమాట. సో, వీళ్ళెందుకొచ్చారు? వీళ్ళకి నాకు సంబంధం ఏంటి? అని ఆయన అనుకోకుండా, ఈ విధంగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఆయన ఒక్కొక్క పేషెంట్ యొక్క ఫైల్ చేత్తో పట్టుకొని, ఈ 4 ఫ్రేజెస్ చెప్పారనమాటండి. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా ప్రతి ఒక్క వ్యక్తి ఫైల్‌లో చెప్పడం ద్వారా కొద్ది రోజులకి ఏమైందంటే వాళ్ళలో మార్పనేదొచ్చింది. వాళ్ళు మారటం మొదలుపెట్టారు. అలా అలా మొత్తం అందరూ కూడా మారిపోయి నార్మల్ వ్యక్తిలాగా అయిపోయారు. అయిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా ఇంటికెళ్ళిపోయారనమాటండి. సో, హాస్పిటల్ అనేది క్లోజ్ చేసేసారు. సో, ఈ టెక్నిక్ వల్ల ఆ ప్రాబ్లమ్ కూడా ఈయన ఇలా క్లియర్ చేసి మనందరికీ మనకు తెలియజేశారనమాట. మనకి ప్రాక్టికల్‌గా చూపెట్టిన ఒక రుజువు అది. సో, ఏదైనా సరే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు, మనం దాన్ని అర్థం చేసుకొని క్లియర్ చేసుకున్నప్పుడు, మన లైఫ్‌లో ఏ సమస్యనైనా సరే మనం క్లియర్ చేసుకోవచ్చు అని ఈ సంఘటన మనకి చూపెట్టింది. ఈ విషయం అండి. ఇప్పుడు మనం ఇంతవరకు తెలుసుకున్నాం. మిగతాది రేపు తెలుసుకుందాం. ఈరోజేంటంటే ముఖ్యంగా ఈ ఓపెనోపెనో అనేది మనం మెడిటేషన్ అని కూడా చెప్తాం గదండీ! చెప్పానిప్పుడు. ఓపెనోపెనోలో ముఖ్యంగా 100% టేక్ రెస్పాన్సిబిలిటీ అనేది అర్థం చేసుకోవడం ఫస్ట్ థింగ్. రెండోదేంటంటే ఫర్‌గివ్‌నెస్. ఇప్పుడు ఫర్‌గివ్‌నెస్ గురించి రేపు చెప్పుకుందాం క్లియర్‌గా. కొంచెం చెప్పాను గదా! ఒక వ్యక్తిని ఫర్‌గివ్ చేయటం అనేది రేపు క్లియర్‌గా చెప్పుకుందాము.
ఇంకోటి మరో ముఖ్యమైన అంశం మెడిటేషన్. ఈ మెడిటేషన్ ద్వారా మనం బయటకొస్తూ ఉంటాం. ఆ బ్లాకేజెస్ అనేది మనం క్లియర్ చేసుకుంటాం. మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని మనం చాలా క్లియర్ చేసుకొని హ్యాపీగా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో, ఇంకా ఉన్నాయి. వీటి గురించి మనం తర్వాత నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందామండి. నెక్స్ట్ ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు మొత్తం ఇప్పటివరకు క్లాస్ విన్నాం గదా! సో, అంటే అందరికీ చెప్పడానికి ఇష్టం ఉండదు కదండీ! సో, మీ లైఫ్‌లో మీరిప్పుడు ప్రశాంతంగా కూర్చోండి. నేను చిన్నగా మీకు చేయించి చూపిస్తానిప్పుడు. ఎలా బయటికొస్తాము అనేది. సో, మీ లైఫ్‌లో ఏదైనా ఒక పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ జరిగుంటుంది కదా! సో, దాన్ని మీరు కళ్ళు మూసుకొని జస్ట్ చూడండి. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకుంటే ఇంకా బావుంటుందండి. సో, వీలైన వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఓకే. అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. కూర్చోండి. రిలాక్స్‌డ్‌గా కూర్చోండి. జస్ట్ మీ బ్రీతింగ్‌పై కాన్సంట్రేట్ చేయండి. రిలాక్స్‌డ్‌గా కూర్చోండి. మీరు ఏదో ఒక సంఘటన, ఒకటే సంఘటన తీసుకోండి. మీ లైఫ్‌లో మీకు పెయిన్‌ఫుల్‌గా అనిపించిన ఒక సంఘటననే తీసుకోండి. గుర్తు చేసుకోండి. అది అప్పుడు ఏం జరిగింది? ఆ సమయంలో ఏం జరిగింది? అక్కడ వ్యక్తులెవరున్నారు? ఎవరి కారణంగా మీరు బాధపడ్డారు? అసలు ఆ సంఘటనకి గల కారణం ఏంటి? అక్కడ మీరు ఎంత పెయిన్ తీసుకున్నారు? అదంతా క్లియర్‌గా చూడండి. దానికి కారణం అసలు ఏంటి చూడండి. అందులో మీ కారణం ఏమైనా కనిపించిందా? మీరు ఏదైనా కారణమయ్యారా? ఒకసారి చూడండి. కొన్ని సందర్భాల్లో, కొన్ని సిట్యుయేషన్స్‌లో అసలు మీకు సంబంధం లేకుండానే కొన్ని జరిగుంటాయి. అసలు అందులో మీ పొరపాటనేది ఏం లేకుండా కూడా కొన్ని జరిగుంటాయి. కొన్నాటిల్లో కొంచెం మీరు కూడా కారణమై ఉండుంటారు. దాన్ని క్లారిటీగా చూడండి. ఇప్పుడు చూసిన తర్వాత ఒక్కసారి మీరు బ్రీతింగ్ లోపలికి తీసుకొని నెమ్మదిగా విడిచిపెట్టండి. మళ్ళీ తీసుకోండి. మళ్ళీ నెమ్మదిగా విడిచిపెట్టండి. మళ్ళీ తీసుకోండి. బ్రీతింగ్‌పై కాన్సంట్రేట్ చేస్తూ నెమ్మదిగా వదిలిపెట్టండి. ఇప్పుడు మీతో మీరు చెప్పుకోండి. జరిగిన సంఘటన ఏదైనప్పటికీ నేను దీనిని క్లియర్ చేసుకోవడానికి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంఘటన నన్ను పదే పదే బాధిస్తుంది. నేను దీనిని క్లియర్ చేసుకొని ముందుకి వెళ్ళాలి. ఏదైనా ఒక సంఘటన గాని, ఒక వ్యక్తి గాని నా లైఫ్‌లోకి వచ్చి నేను బాధపడ్డాను అంటే దానికి కారణం నేనే. ఈ పరిణామ క్రమంలో నేను కొన్ని తప్పులు చేశాను. అవతలి వ్యక్తులు కూడా కొన్ని తప్పులు చేశారు. నాకు తెలుసో తెలియకో నేను ఈ సిట్యుయేషన్‌ని నా జీవితంలోనికి ఆహ్వానించాను. కాబట్టి దీనిని క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత నాదే. దీనిని నేను ఇప్పుడు పూర్తిగా క్లియర్ చేసుకుంటున్నాను. ఆ సంఘటన ఏదైనప్పటికీ, దానికి కారణం ఏమైనప్పటికీ, దానిని నేనే ఆకర్షించాను. దానివల్ల నేనే బాధపడుతున్నాను కాబట్టి, ఆ పెయిన్ నుంచి పూర్తిగా బయటికి రావడం నాకు చాలా ముఖ్యం. అది నాకు, నా కుటుంబానికి, నా ప్రశాంతతకి చాలా ముఖ్యం. కాబట్టి ఈ విషయాన్ని నేను పూర్తిగా క్లియర్ చేసుకుంటున్నాను. నేను ప్రశాంతంగా నన్ను నేను ఉంచుకోవడం నా బాధ్యత. కాబట్టి నేను ఆ సంఘటన నుంచి పూర్తిగా బయటికి వచ్చేస్తున్నాను. పూర్తిగా
నా మనసులోంచి ఆ సంఘటన తాలూకు గుర్తులను పూర్తిగా బయటికి పంపించేస్తున్నాను. ఆ మెమరీస్ అన్నీ నా నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి. నేను కంప్లీట్‌గా ఆ సంఘటన నుంచి రిలీజ్ అయిపోయాను. ఇప్పుడు నన్ను నేను స్వతంత్రుడిని చేసుకున్నాను. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఆ సంఘటనకు, ఆ వ్యక్తికి నేను మనస్ఫూర్తిగా ఐయామ్ సారీ. ఎందుకంటే తెలుసో తెలియకో ఈ పరిస్థితికి నేను కూడా కారణమయ్యాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ సంఘటన ద్వారా ఎంతో అద్భుతమైన, ఉన్నతమైన క్షమాగుణం నాలో పెరిగింది. అందుకు నేను మీకు నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఐ లవ్ యూ. దీని ద్వారా నాలో నైపుణ్యాలను పెంచుకుని ఎలా నేను ముందుకు వెళ్ళాలో నేర్చుకున్నాను. కాబట్టి మీకు ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ గాడ్. నాలో ఉన్న ఈ పెయిన్ నుంచి నేను పూర్తిగా బయటికి వచ్చేటందుకు నాకు సహకరించినందుకు థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ. నెమ్మదిగా మీ బ్రీతింగ్‌ని అబ్జర్వ్ చేయండి. గమనించండి. మీ బ్రీతింగ్ తీసుకోవడం, విడిచిపెట్టడం గమనించండి. ఇన్హేల్ slowly and exhale slowly. Inhale slowly and exhale slowly. నెమ్మదిగా మీ 2 చేతులను రబ్ చేసుకుని మీ కళ్ళపై పెట్టుకోండి. నాగమణి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చాలా బాగా తెలిసింది వైబ్రేషన్ ఓకే మేడం. ఆజ్ఞా చక్రంలో. అయ్యాను క్లాసు కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను కానీ బాగా అనిపించింది, బాగుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఏదైనా సంఘటన ఏదైనా గుర్తొచ్చిందా మేడం మీకు? యాక్చువల్ గా సీక్వెన్సెస్ ఉంటాయి కదా పాస్ అవును మేడం. నుంచి, సో అలా వచ్చినాయి కొంచెం. రిలీఫ్ అయినట్టు అనిపించిందా మేడం? అంటే వెంటనే ఇది స్టార్ట్ అయింది నాకు వైబ్రేషన్ ఇక్కడ. ఓకే. రెగ్యులర్ మెడిటేషన్ లో ఆల్రెడీ ఇక్కడ ఇంకా ఉంది, ఇప్పటికీ తెలుస్తుంది ఇంకా. ఓకే మేడం. అంటే అంటే మేడం ఇది ప్రాక్టీస్ చేయడం ద్వారా అవి కూడా మనకి క్లియర్ అయిపోతాయి మేడం అసలు. సో అవును. ఏ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయినా కూడా మనం క్లియర్ చేసేసుకుంటాం. ఎంత భయంకరమైన వ్యక్తులైనా మనం క్షమించేస్తామని కాదు. సో వాళ్ళకి మనం ఎలా చెప్పాలో, ఏ విధంగా దాన్ని క్లియర్ చేసుకోవాలో ఆ వేలో మనం వెళ్తాం. అవును. మన కోసం వాళ్ళని ఫర్గివ్ చేసి మనం ప్రశాంతంగా ఉండడానికి ఇది ప్రాక్టీస్ చేస్తాం. ఓన్లీ అంటే అప్పటి వరకు మనం చెప్పినా కన్విన్స్ అవ్వని వాళ్ళు అవును మేడం. మనం చెప్తే కన్విన్స్ అవుతారు. అవుతాను మేడం. అలాగే ఓపెన్ మనం చేసుకోవడం ద్వారా కూడా ఆ వ్యక్తుల్ని మనం చూసి ఈ 4 ఫ్రేజెస్ చెప్పడం ద్వారా కూడా వాళ్ళలో మార్పు వస్తుంది మేడం. అది అలా జరుగుతుంది. కంటిన్యూస్ గా మనం చేయటం ద్వారా దాన్ని మనం చూడగలుగుతాం. మేడం ఫస్ట్ థింక్ చేసినప్పుడు ఆ సీన్ అలా గుర్తొచ్చింది. తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ సీన్ మళ్ళీ కళ్ళల్లోకి రాలేదు మేడం. రాదు మేడం. అంటే ఇది ఒకేసారి చేసాం మనం. అది కంటిన్యూగా మీరు చేస్తూ ఉన్నప్పుడు మీకు అంతా చాలా క్లియర్ అయిపోతుంది మేడం అసలు. సో అంటే మనం గుర్తు చేసుకుందామని ట్రై చేసినా కూడా అది మన బ్రెయిన్ అయితే ఇచ్చినట్టు నాకు అనిపించట్లేదు ఇంకా. అవును మేడం. అంటే దానికి మనం అర్థమయ్యేలా క్లియర్ గా చెప్తున్నాం కాబట్టి, ఆ సజెషన్ ఇస్తున్నాం కాబట్టి అది అగ్రి అయితే మేడం దాన్ని బయటికి పంపించేస్తుంది. సో ఈ ప్రాక్టీస్ ఓకే. అనేది మనందరికీ కూడా చాలా చాలా యూజ్ఫుల్ మేడం అసలు. చాలా రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. చాలా థ్యాంక్స్ మేడం. మంచి టెక్నిక్ నేర్పించారు మాకు. థ్యాంక్ యూ మేడం. మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే జర్నీ ఇలాంటివి చాలా ఉన్నాయి మేడం నా దగ్గర. నేర్పిస్తాను అందరికి. ఎస్ మ్యామ్. ఓకే మేడం. థ్యాంక్ యూ. మేడం నాని మేడం మీరు చెప్పండి మేడం మీ నమస్తే మేడం.
నమస్తే అండి. ఫస్ట్ మేడం గురించి నేను ఫేస్‌బుక్ లో చూసానండి. అన్ని అంటే అన్ని కోర్సెస్ నేర్చుకున్న ఒకే ఒక వ్యక్తిని చూడగలిగాను నేను ఫేస్‌బుక్ లో. ఎన్ని ఉన్నాయో మొత్తం మెడిటేషన్ లో లా ఆఫ్ అట్రాక్షన్ అన్ని నేర్చుకున్నారనమాట. అందుకని ఇంకా మేడంని వెంటనే కాంటాక్ట్ చేస్తామని కాల్ చేశాను. ఆ తర్వాత నాకు రీసెంట్ గా కొంచెము ప్రాబ్లం అయింది. మా హస్బెండ్ వేరే వాళ్ళకి అమౌంట్ మధ్యలో ఉండి ఇప్పించారనమాట. ఇస్తే అది వాళ్ళు ఎన్ని ప్రెషర్ చేస్తున్నారనమాట ఇవ్వమని. అంటే 10 lakhs వేరే వాళ్ళ దగ్గర ఇప్పించారు బిజినెస్ కోసమని. అంటే అతను ఏదైనా బిజినెస్ లో ప్రాఫిట్ వస్తే ఇస్తామని చెప్పారు కానీ తర్వాత అతను కాంటాక్ట్ లలో లేరనమాట. అతని గురించి బాగా వెతుకుతున్నారు. వీళ్ళేందంటే మధ్యలో ఉండి ఇప్పించారని ఈయనని ప్రెషర్ చేస్తున్నారనమాట ఇవ్వమని. ఇంకా మాకు చాలా టెన్షన్ గా ఉండి మేడం కి ఫోన్ చేస్తే నేను EFT చేయించుకున్నాను మేడం దగ్గర పర్సనల్ గా. చేయించుకున్న ఒక 2 days కి ఆ వ్యక్తిని బాగా వెతుకుతున్నారు, ఎక్కడ దొరకట్లేదు అనేది నేను బాగా హోప్నోపోనో మేడం దగ్గర క్లాస్ తీసుకున్న తర్వాత కూడా పర్సనల్ గా కూడా నేను చేసుకుంటున్నాను. కానీ చాలా బాగా చేయించారండి మేడం EFT. 2 days కంతా అతని ఆచూకీ తెలిసింది, ఎక్కడున్నాడో అనేది పట్టుకున్నారు అతన్ని. నాకెంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే నేను తనేం చెప్పాడంటే నేను 5 lakhs ఇచ్చేస్తాను ఇన్స్టెంట్ గా, నన్నేం కొట్టొద్దండి మీరు ఎవరు, నేను ఇస్తాను అమౌంట్, తర్వాత కొంచెం డ్యూరేషన్ తీసుకొని మిగతా 3 lakhs ఇస్తాను. అంటే మా హస్బెండ్ ఇవ్వాల్సింది 2 lakhs అనమాట. అప్పుడు ఆయనకి అంత బర్డన్ లేకుండా క్లియర్ చేసేసారనమాట మేడం EFTలో. అది చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు. మీతో షేర్ చేయాల్సింది అదొకటి. నెక్స్ట్ జాబ్ రీసెంట్ గా లేదనమాట మా హస్బెండ్ కి. సాఫ్ట్వేర్ గా చేస్తున్నారు. కొన్ని ఇష్యూస్ వల్ల అది తీసేయడం జరిగింది. దాని గురించి కూడా కొంచెం బాధపడ్డా. మళ్ళీ వెంటనే మేడం దగ్గర EFT చేయించుకున్నాను. అది అనుకోకుండా ఒక కొంతమంది ఒక 5 members ఆన్లైన్లో ఈయన దగ్గర సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారనమాట. వాళ్ళు 25,000 కట్టి అమౌంట్ నేర్చుకుంటున్నారనమాట. మాకు ఇన్స్టెంట్ గా ఈ మంత్ కి సరిపడా అమౌంట్ వచ్చింది మేడం ద్వారా. అంటే మేడం EFT చేయడం వల్ల నాకు ఆ టెన్షన్ అంతా క్లియర్ అయ్యి మాకు ఒక అవకాశం అనేది దొరికిందనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్ గా కూడా తీసుకోవడానికి ఆయన రెజ్యూమ్ చాలా మందికి పంపించారు. ఒక 2-3 days లో ఆ శుభవార్త కూడా మీతో షేర్ చేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మొత్తానికి మేడం తో మాట్లాడిన తర్వాత నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినాయండి. ప్రాబ్లం అని కూడా అనకూడదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉండాలండి. మేడంతో టైఅప్ అయితే అంత ఆనందమే అండి అందరికి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏ సమస్య గురించి బాధపడకూడదండి. అందరం మనము హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి. ఇలాంటి లైఫ్ కోచ్లు ఉన్నంత వరకు మనం హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్. పర్సనల్ గా కూడా మేడం అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడండి. అమౌంట్ కూడా చాలా తక్కువే ఉంటుంది. అందరితో కంపేర్ చేస్తే మేడం చాలా తక్కువ అమౌంటే పెట్టున్నారు. రీజనబుల్ గా ఉంది. దట్టు మనం బేర్ చేయగలము. ఎంతో ఖర్చు పెడుతుంటామండి అనవసరంగా. మనము ఆ దాచిపెట్టుకొని ఒక 100 అట్లాగా దాచిపెట్టుకొని మేడం క్లాస్ ఒకటి తీసుకున్నారంటే మీరు ఎంత స్ట్రెస్ ఫ్రీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందండి అసలు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మోర్ పవర్ కి మేడం. అది మీరు చేశారు మేడం. అలా మీరు నమ్మకంతో మీరు అలా పాజిటివ్ గా ఎప్పుడు ఎవ్వరు కూడా, ఇంకొక మాట చెప్తాను మేడం, ఎవ్వరు కూడా లో ఫ్రీక్వెన్సీకి వెళ్ళకూడదు మేడం. మేడం అదే మేడం బాధపడడం, ఏడవడం అనేది ఉండకూడదు మేడం వాళ్ళ లైఫ్. ఒక్క కన్నీటి పొట్టు కూడా నాకు మా పిల్లలు కూడా ఏడ్చినా నాకు ఇష్టం ఉండదు మేడం. అంటే ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏదైనా మనకి కాకపోతే ఇంకెవరికి వస్తుంది మేడం సమస్య అనేది. అంతే మేడం. ఆ పాజిటివిటీ మేడం మీకు త్వరగా మీకు రిజల్ట్ రావడానికి కారణం మీ పాజిటివ్ వైబ్రేషన్స్. మీరు ఎప్పుడు ఆ వైబ్రేషన్స్ మాత్రం అలాగే మెయింటైన్ చేస్తారు మేడం. ఎస్ మేడం. ఎవరెన్ని చెప్పినా గానీ మళ్ళీ వేరే నెగటివ్ గా మాట్లాడే వ్యక్తులున్నా మనము వాళ్ళ దగ్గర నుంచి పక్కకు వచ్చేసి ఆ టాపిక్ ని డిలీట్ కొట్టి అట్లా చేస్తున్నా మేడం నేను.
Yes, అంటే ma'am. ఆ వైబ్రేషన్ తీసుకోకుండా ఇంకా హై వైబ్రేషన్కి వెళ్ళాలని పాజిటివ్ వే వింటున్నాను మేడం నేను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే మేడం. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది మేడం, చెప్పండి. ఇప్పుడు చేసిన టెక్నిక్ చాలా బాగా నచ్చింది మేడం. క్లియర్ గా పాస్ట్ జరిగిన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ని ఇప్పుడు కొంచెం వరకు తీసానన్న ఫీల్ కలిగింది మేడం. ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకే, ఇలా ప్రాక్టీస్ చేస్తే నిజంగా చాలా వరకు రిమూవ్ చేయొచ్చు అన్న ఫీలింగ్ అనిపించింది. Yes, ma'am. సో నిజంగా ఇప్పుడు మేడం కూడా ఒక మేడం వచ్చి చెప్పాక నిజంగా చాలా మేడం మాటలు చాలా స్వీట్ గా కూడా అనిపించాయి నాకు. చాలా కాన్ఫిడెంట్ గా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అంత చక్కగా క్లియర్ అయ్యాయి. మేడం చెప్పినట్టు ఇంకో మాట, మీ దగ్గర చాలా తక్కువ కాస్ట్ లో కోర్సెస్ ఉన్నాయి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అందరికి ఒకటే చెప్తున్నా, మేడంతో జర్నీ నిజంగా మన లక్ అని అనుకోవాలి. మేడం తక్కువ నిజంగానే ఈ కోర్సెస్ చాలా కాస్ట్ కోర్సెస్, బట్ మేడం మనకు తక్కువ కాస్ట్ కి ఇలా ఫ్రీగా కూడా చెప్తున్నారంటే నిజంగా మన అదృష్టం ఈ గ్రూప్ లో ఉండడం. ఇప్పటికీ ఇంకా చాలా మందికి నేను పంపించాను మేడం, బట్ తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరికి నీడ్ ఉండే సబ్జెక్ట్ మేడం అన్నట్టు మనం హ్యాపీగా లీవ్ చేయడం కోసమే భూమి మీదకి వచ్చాము. ఏ ప్రాబ్లం అయినా ఈవెంట్ జరగడం సహజం ముందర, దాన్ని మనం ఆపలేము. బట్ మన లోపల ఉన్న అద్భుతాన్ని కనుక మనం తెలుసుకొని ప్రాక్టీస్ ద్వారా సాధించగలిగితే నిజంగా అద్భుతమైన హ్యాపీ లైఫ్ ని మనం లీడ్ చేయగలుగుతాం. అదే మీలాంటి కోచెస్ హెల్ప్ ద్వారా మా లాంటి వాళ్ళంతా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. మీరు ఎప్పుడు బాగుండాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అన్ని ఉన్న కనిగమనిగా ఉంటదంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. ఎంత ప్రశాంతంగా ఉంటారో, ఎంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అలా ఉంటారని నాకు ఇప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎస్ మ్యామ్, నేను నిన్న డైరెక్ట్ గా చూసాను నేను మిమ్మల్ని, మీతో మాట్లాడాను కదా మేడం అవునండి. ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు. యాక్చువల్ గా అసలు అంటే ఇప్పుడు లైవ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా మీరు అసలు ఇలానే ఉన్నారు మేడం. ఇంకా అవును మేడం, థ్యాంక్ యూ. మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి మేడం, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని. తప్పకుండా మేడం. అంటే నేను అన్ని నా లైఫ్ లో నన్ను నేను చెక్ చేసుకుంటూ ఇప్పటికి ఇలా వచ్చాను మేడం. సో నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటది. నేను నేర్చుకున్న వాటికి నా ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తూ నేను ముందుకు వచ్చాను మేడం. అందుకే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే ఎవరికైనా చాలా మందికి ఉపయోగపడుతుంది అనే భావంతో స్టార్ట్ చేశాను అనమాట ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది. నాకైతే కాన్ఫిడెన్స్ వచ్చేసిందండి, నేను మేడం లా అయిపోతానండి. నేర్చుకుంటే ఎవరైనా మనం మన లైఫ్ లో కూడా హ్యాపీగా మనం ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూస్తాము. ఎస్ అండి, ప్లస్ మనకు తెలిసిన వాళ్ళకి కూడా మనం చాలా యూస్ఫుల్ గా కూడా ఉంటాము. ఎస్ అండి. ఫస్ట్ సర్వీస్ ఓరియంటెడ్ గా ఉంటాం. ఫస్ట్ ఆనందాన్ని మనం ప్రజల్లో వెతుక్కుంటాం. ఎస్ మేడం, అది ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది మనం మాటలు చెప్పలేం మేడం. ఎస్ అండి. థ్యాంక్ యూ మ్యామ్.